డాక్టర్ డిఎన్వి రామశర్మ గారు రాసిన ఓ 4 రోజులు కథా సంపుటి నుండి సుందర్రావు జుట్టు కథ. సుందర్రావు జుట్టు కథ ఏమిటో చూసేద్దామా? అతడు జుట్టు పీక్కొని నుదుటి మీద 2 సార్లు చేత్తో తట్టుకుంటూ అలా ఎందుకు జరిగిందా అని తీక్షణంగా ఆలోచించసాగాడు. అలా జుట్టు పీకేసరికి ఉన్నదంతా వచ్చేసింది చేతిలోకి. మరి అతికించింది కదా. ఒరిజినల్గా ఉన్నవి ఓ పొడవాటి 2 వెంట్రుకలే, అందమైన మెరిసే గుండుకు దిష్టి చుక్కల్లా. సుందర్రావుకు ఒకప్పుడు అందమైన జుట్టు ఉండేది. జులుపాల జుట్టు అని ఫ్రెండ్స్ అనేవాళ్ళు. కర్మకాలి ఇంకెవడు దువ్వేనో వాడి చుండ్రును బాగా పట్టించాడు తలకి. అది పోవాలంటే మా తైలమే వాడమని 4 కంపెనీల ప్రకటనలు చూసి ఒకటన్నా పనిచేయకపోతుందా అని 4 కొని ఒకేసారి వారం పాటు వాడేశాడు అతడు. పాపం 4 తైలాలు పోటీ పడి మరీ పనిచేసి గొప్ప రిజల్ట్ తెచ్చాయి. ఉన్న జుట్టంతా ఊడిపోయి 10 వెంట్రుకల పీచులు మిగిల్చాయి. ఇక ఆ ఆకారాన్ని తట్టుకోలేక 10 రోజుల పాటు ఇంటి నుండి బయటికి రావడమే మానేశాడు. తర్వాత బయటకు రావాలంటే కుచ్చుటోపీ పెట్టుకొని మరీ వచ్చేవాడు. స్నేహితులకు ఈ సంగతి తెలిసి ఆట పట్టించేవారు. ఒక్కోసారి అందరి మధ్య టోపీ లాగేసి ఉన్న అందాన్ని బహిర్గతం చేసేవారు. బోరు మనడం మనవాడికి మిగిలేది. ఏం చేస్తాడిక? ఉన్న 10 పీచులను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. ఎవరో జుట్టు అతికించి పెడతారనిపిస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆ మందు వేయించుకున్నాడు. మత్తిచ్చుకొని మరీ. ఆశ్చర్యం, 2 రోజుల్లో ఇంత పెద్ద జుట్టు ఏమాయో భలే మొలిచింది. తిరిగి హీరోగా జుట్టు తలెత్తుకొని తిరిగేలా చేసింది. అంత ఆనందము ఓ వారం రోజులే పాపం. తల్లో జిలగా మంటగా ఉంటుంది ఈ మధ్య. అసంకల్పిత చర్యగా అలా గొక్కుంటూ ఉంటే చూసేవాళ్లకు అసహ్యంగా ఉండేది. ఆ రోజు జుట్టు లేదన్న బాధ ఎక్కువయ్యేసరికి అతడి గదిలో ఒక్కడే కూర్చొని కుమిలిపోయాడు. జుట్టును కోపంగా లాగేసుకున్నాడు. అంతే, మొత్తం ఊడి చేతికొచ్చింది. 2 వెంట్రుకలు ఒరిజినల్వి మాత్రం ఉన్నాయి గుర్తుగా. ఇలా ఎలా జరిగిందని నుదుటిపై చేత్తో తడుతూ ఉన్నాడు. ఫెవికాల్ లాంటి బంకతో గుండు మీద రాసి వెంట్రుకల గుర్తును అతికించారని వాడికి అప్పటికి కానీ తెలిసి రాలేదు. తెలిసి వెతికినా ఆ అతికించిన మోసగాడు గుడారం ఎప్పుడో ఎత్తేసుంటాడు ఆ రాష్ట్రం నుండి. తనకు బాహుబలి హీరో ప్రభాస్ లాగా పెద్ద జుట్టు ఉండాలని ఎన్నిసార్లు దేవుణ్ణి కోరుకున్నాడో. ఏది కావాలన్నా అదృష్టం ఉండద్దు. తనెన్ని మొక్కులు మొక్కాడో. డబ్బేమన్నా అడిగానా? బంగారం ఏమన్నా అడిగానా? ఓ కాసింత జుట్టేగా అని దేవుడి పటం ముందు నిలబడి ఆయన తన ముందే ఉన్నాడని ఊహించుకొని పెద్దగా అడిగేవాడు. జుట్టు లేదని ఎంతోమంది గృహస్థులు అతడి పెళ్ళిళ్ళ చూపులకు కనీసం అనుమతి ఇవ్వలేదు. జుట్టు లేదు, పెళ్ళి అవ్వట్లేదు పాపం. కానీ దేవుడు కటాక్షించాడు కాబోలు. అదే లైన్లో కొత్తగా ఓ సెలూన్ ఓపెన్ అయింది, జుట్టు పెంచేస్తారని. ఇంకేం, ఇక్కడికి వెంటనే వెళ్ళాడు సుందర్రావు. ముందుగా ఓ 10,000 కట్టించుకున్నారు. ఓ 10 రోజులు ఏయో చేశారు. బొట్లు పొడిచారు, సుదులతో గుచ్చారు, నల్ల రంగు చిలకరించారు. అయినా ప్రయోజనం కనపడలేదు. ఇంకో 10,000 కట్టమన్నారు. ఓసారి దిగిన తర్వాత మరి ఇంకెందుకు ఆలోచించడం అని ఆ సొమ్ము కట్టేశాడు. ఉన్న 2 వెంట్రుకలు తీయాలి, అందుకే ఫలితం రావట్లేదు అన్నారు వైద్యులు. కాదు అంటే ఏమంటారో అని సుందర్రావు ఒప్పేసుకున్నాడు. వెంటనే ఆలస్యం లేకుండా అవి పీకేశారు. ఇంకో 10 రోజులు 10 సిట్టింగ్లు అయ్యాయి. మరో 10,000 ఖర్చయ్యాయి. అయినా లాభం లేకపోయే. క్లినిక్ వాళ్ళు చేతులెత్తేశారు లాభం లేదని. డబ్బు పోయే, ఉన్న 2 వెంట్రుకలు పోయే. కోపంగా ఊగిపోతూ అరవడం మొదలుపెట్టాడు వాళ్ల మీద. క్లినిక్ మేనేజర్ కలగ చేసుకొని సుందర్రావు సంతకం చేసిన ఫారం చూపించాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ చిన్న చిన్న అక్షరాలున్న పారాగ్రాఫ్లు. అనుకోని రిజల్ట్ ఏమొచ్చినా క్లినిక్ మీద ఆరోపణలు చెయ్యను అన్న లైన్ చూసి మౌనంగా బయటికి వచ్చేశాడు సుందర్రావు. ఆ సమయంలో చిన్ననాటి స్నేహితుడు చంద్రం కలిశాడు. కందిపోయిన
వాలిపోయిన సుందర్రావు మొహం చూసి జాలిపడ్డాడు. చంద్రం ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేశాడు. ఒకసారి ఐడియా మెరుపులా మెదిలింది చంద్రంకు. వెంటనే సుందర్రావుకు చెప్పి ఒప్పించాడు. ఓ నెల రోజుల్లోగా సుందర్రావు మారిపోయాడు. స్నేహితులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంత అందంగా ఉన్నాడో, కొత్త రకం హీరోలా. సుందర్రావు మురిసిపోతున్నాడు. అద్దంలో ఎన్నిసార్లు చూసుకున్నాడో. అతడి ఆనందానికి అవధులు లేవు. మరోసారి అద్దంలో చూసుకున్నాడు. మొత్తం గుండే కానీ గెడ్డం పెంచాడు. మీసం ఓరగా పెంచి 2 వైపులా సన్నగా కట్టింగ్ చేశాడు. 2 తోకలు గెడ్డంలో కలిసిపోయి అందంగా ఉంది. 2 చెవుల పక్కల నుంచి సైడు గెడ్డం కిందకు సన్నగా ఓ జార్లా వచ్చి దవడ కింద మెయిన్ గెడ్డంకు టచ్ అయ్యేలా చక్కగా కట్టింగు. బాహుబలి జుట్టులా లేకపోతేనేం కొంచెం కట్టప్పలాగా గెడ్డంతో అందంగా తయారయ్యాడు సుందర్రావు. ఈ సలహా చంద్రం ఇచ్చిందే. ఒకప్పుడు ఇప్పుడు ఎంటీవీ వీజేలాగా, రేడియో ఎంజేలాగా, టీవీలో యాంకర్లా ఉన్నాడు. ఇదే కొత్త ఫ్యాషన్ అని అందరూ మెచ్చుకున్నారు. ఫ్రెండ్స్ కుళ్ళుకుంటున్నారు. అందంగా ఉన్న సుందర్రావును చూసి వాళ్ళు సహించలేకపోతున్నారు. పాత బాధను మర్చిపోయాడు సుందర్రావు. ఉన్నదానితో తృప్తి పడక ఏదో కావాలని పరుగు పెడితే మరేదో అవుతుందని తెలుసుకున్నాడు అతడు. ఇప్పుడు ఉన్నంతలో తన ముఖానికి సరిపోయే అందం దొరికిందని ఆనందపడుతున్నాడు. కొత్త గెడ్డం వచ్చి పెళ్లికి ఒప్పుకున్న వసంతను మనసారా ప్రేమించడం మొదలుపెట్టాడు మన సుందర్రావు. బాగుంది కదండి సుందర్రావు జుట్టు కథ.